హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నాము. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల వచ్చినటువంటి కేసు వివరాలు అన్నీ కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో స్టార్ట్ చేసినటువంటి కోర్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉందండి. టెస్ట్ సిరీస్ అండ్ వీడియో క్లాసెస్ కూడా సపరేట్గా ఉన్నాయి, కావాలంటే తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ఆఫర్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ ఆఫర్ ఉందండి. టెస్ట్ సిరీస్ పైన 90% ఆఫ్ ఉందండి ప్రజెంట్. సో వెంటనే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది, రానున్నటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది. 1 year వ్యాలిడిటీ. ఓకే, సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే 6100 కానిస్టేబుల్ పోస్టులపై బిగ్ అప్డేట్ అంటూ ఒక అప్డేట్ ఉందండి. వైసీపీ హయాంలో కోర్టు కేసుల్లో నిలిచిపోయిన 6100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో కదలిక వచ్చింది. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి రావడంతో 2-3 రోజుల్లో ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరి త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలామందికి కేసు అనేది సాల్వ్ అయిందని తెలుసు, కానీ ఏ విధంగా సాల్వ్ అయిందనేటువంటి క్లారిటీ లేకుండా పోయిందండి. ఇప్పుడైతే తెలిసింది. మరి హోంగార్డులకు సివిల్ మరియు ఏఆర్ పోస్టుల్లో 15% రిజర్వేషను, ఏపీఎస్పీ పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో వివాదము మొదలైన విషయము తెలిసిందే. మరి దీన్నైతే పరిష్కరించినట్లుగానే క్లియర్గా తెలుస్తుందండి మనకి. ఓకేనా, సో ఏఆర్ మరియు సివిల్ పోస్టులో 15%, ఏపీఎస్పీ పోస్టులో 25% రిజర్వేషన్ వివాదం అనేది మరి దాన్ని కొంతవరకు తగ్గించి, ఓకేనా, దాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. దీంతో ఎట్టకేలకు మనకు ఈ యొక్క 6100 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి మెయిన్స్ ఫిజికల్ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ ఊరటగానైతే చెప్పుకోవచ్చు. ఇంకొక శుభవార్త ఏంటి అంటే, ఇది కంప్లీట్ అవ్వగానే మనకు కొత్త నోటిఫికేషన్ రెడీగా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో కాబట్టి ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తీవ్రంగా మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి. ఓకే, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 15 వరకు బదిలీల గడువు, 16 ప్రభుత్వ శాఖల్లో పొడిగింపు. ప్రభుత్వంలో 16 శాఖల్లో బదిలీల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ మినహా మిగిలిన శాఖల్లో బదిలీలను ఆగస్టు 31 పూర్తి చేయాలని ఈ నెల 17వ తేదీన ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ దాదాపు అన్ని శాఖల్లో బదిలీలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో బదిలీలు నిర్వహిస్తే ఆ కార్యక్రమంలో ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో గడువును పెంచాలని ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. కానీ ఎక్సైజ్లో మాత్రము బదిలీలు 15 తర్వాత సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా బదిలీల ప్రక్రియ మరి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే పెన్షన్ల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతనే బదిలీల ప్రక్రియ చేయనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగ సమస్యపై మంత్రికి వినతి. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని నగర పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్కు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు కోరారు. మరి బీచ్ రోడ్లో నోవోటెల్ హోటల్లో గురువారం సాయంత్రం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు 5 గ్రేస్ మార్కులు కూడా కలపాలని ఇక్కడ కోరడం అయితే జరిగిందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేసులో అసలు మెయిన్ అప్డేట్ ఏంటి అంటే, హోంగార్డుల సమస్య ఒకటి అది క్లియర్ చేశారు. 5 మార్కులు గ్రేస్ మార్కులపైన కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలియదు, కానీ మార్కులు అయితే మరి కలుపుతారా లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. కానీ ఖచ్చితంగా 5 మార్కులు కలపాలి అని చెప్పేసి ఇక్కడైతే కోరడం అయితే జరిగింది. అంతేకాకుండా తక్షణమే పరీక్షలు కూడా నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి, ఏజ్ పరిమితి దాటుతున్న వారికి న్యాయం చేయాలని కూడా కోరడం అయితే చూడవచ్చు. అంతేకాకుండా గ్రూప్ 1 అభ్యర్థులకు 1:2 రేషియోలో మళ్ళీ ఫలితాలు విడుదల చేసి మెయిన్స్కు అనుమతించాలని, గ్రూప్ 2 మెయిన్స్ను తక్షణమే నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాలని ఇక్కడ కోరడాన్ని మనమైతే చూడవచ్చు. దీనికి మరి మంత్రి లోకేష్ గారు సానుకూలంగా స్పందించినట్లుగా అయితే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా,
మరి ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.